లైఫ్ లెసన్స్, ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాకింగ్ చదవలేకపోతున్నాను, నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పారు అనుకోండి. మనం వాళ్ళని చూసి నువ్వు ప్రార్థన చేయలేకపోతే నన్నేం చేయమంటావు, నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వే చేసుకోవాలి, నువ్వే దేవుని దగ్గర అవ్వాలి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళని నేను కొంతమందిని చూశాను. కానీ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అది కాదు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాకింగ్ చదవలేకపోతున్నాను, నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళతో కలిసి మనం ప్రార్థించడానికన్నా ప్రయత్నించాలి. మళ్ళా వాళ్ళని నిలబెట్టడానికి వాళ్ళతో కలిసి ఒక 2-3 సార్లైన వాళ్ళతో కలిసి మనం ప్రేయర్ సపోర్ట్ ఇవ్వగలిగామనుకోండి, మళ్ళీ లేచి నిల్చుంటారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే నువ్వు ప్రార్థన చేయలేకపోతే నన్నేం చేయమంటావు, నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలంటున్నారు. అవును, ఎవరి ప్రార్థన వాళ్ళే చేసుకోవాలి, కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలగాలి. సరే, మనం బిజీగా ఉండి వాళ్ళతో ప్రార్థన చేయడానికి మనకు కుదరకపోవచ్చు. మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఫలానా వ్యక్తికి నువ్వు ప్రేయర్ సపోర్ట్ అందించు అని మన ఫ్రెండ్స్కి ఎవరొకరికి కనెక్ట్ చేసినా కూడా మంచిగా ఉంటుంది కదా. కొన్ని సందర్భాల్లో మనం ఆత్మీయంగా పడిపోతూ ఉంటాం. మనల్ని బలపరచడానికి ఇంకొక ఆత్మీయ స్నేహితుడు మనకు అవసరం. కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ విషయాల గురించి నేను అక్కడ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నాకైతే ఒక ఛానల్ ఉంది, సాంగ్స్కి సంబంధించిన ఛానల్. ఎందుకు నేను అక్కడ అప్లోడ్ చేయట్లేదు అంటే, అది సాంగ్స్కి సంబంధించిన ఛానల్గానే అల్గారిథం వర్క్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ ఛానల్లో నేను కంప్లీట్గా కాపీరైట్ కంటెంట్ పెట్టున్నాను. నా మ్యూజిక్, నా ట్రాక్స్ కాదు కదా అవి కంప్లీట్గా వేరే వాళ్ళ ట్రాక్స్. సో ఆ ఛానల్ ఉంటుందా పోతుందా అనేది కూడా నాకు తెలీదు. అండ్ నాకు స్ట్రైక్స్ కూడా పంపించారు. క్రిస్టియన్ సాంగ్స్కి స్ట్రైక్ పంపించడం ఏందో ఇదొక పెద్ద వింత. పెద్ద పెద్ద బైబిల్ టీచర్స్, పెద్ద పెద్ద సువార్థికులు, పెద్ద పెద్ద ప్రీచర్స్ అని చెప్పే వాళ్ళే స్ట్రైక్స్ పంపిస్తున్నారు. మనం ఒక పాట విని ఆ పాటను మనం ఇష్టంగా పాడుకోవడం కూడా కరెక్ట్ కాదేమో మరి వాళ్ళ దృష్టిలో. ఇంకేం చేయలేము దానికి. మీ సాంగ్స్కి మీరు కాపీరైట్ క్లెయిమ్ వేసుకోండి, దాని గురించి మేమేం మాట్లాడాం. కానీ కాపీరైట్ స్ట్రైక్ వేస్తే ఛానల్కే ప్రాబ్లం అవుతుంది కదా. సో నేను ఆ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు. జస్ట్ సాంగ్స్ మాత్రమే ఆ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా పేరెంటింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ, చిన్న పిల్లలకి బైబిల్ ఎలా నేర్పించాలి, వాళ్ళకి పాజిటివిటీ ఎలా బిల్డ్ చేయాలి, ప్రాక్టికల్ క్రిస్టియానిటీలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటి నుంచి మనం ఎలా బయటపడాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, అండ్ నేను నేర్చుకున్నటువంటి కొన్ని లైఫ్ లెసన్స్ని అక్కడ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లిటిల్ వరల్డ్ ఆఫ్ దీప్తి రిలీష్ అనే ఛానల్ నేను ఇక్కడ పెడతాను. మీకు కావాలి అంటే ఆ ఛానల్ని చెక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని నేను అక్కడ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.